తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ వరుస దాడులు ఆ పార్టీలో ఆందోళన పెంచుతున్నాయి. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యకర్తలపై ఇటీవలే దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరొక ముందే కర్నూలు పాత బస్తీలో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు గురయ్యాడు. గత నెల 25న కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆస్పరి గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు రౌడీల పట్ల కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు. సీఎం చెప్పినా కూడా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు వచ్చి వెళ్లిన వారం రోజులకే ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అనుచరులు చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామాల్లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ నెల 2వ తేదీ రాత్రి సమయంలో ఎమ్మెల్యే మంది మార్బలంతో వెళ్లి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయటమే కాకుండా దళిత మహిళ దుస్తులు చించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. టీడీపీ కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు 100 మంది వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలను ఎవరినీ వదలొద్దు, ఆడవాళ్లైనా మగవాళ్లైనా వదిలేది లేదని బూతు పురాణం అందుకున్నారు. మరో అడుగు ముందుకేసిన ఆయన టీడీపీ కార్యకర్తల గొంతులు కోయండిరా, ఎవరొస్తారో చూస్తాను అని ఎమ్మెల్యే సమక్షంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టడం చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘాలలో ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడులు చేసి మళ్లీ నేమకల్లుకు వచ్చి దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలూరు ఘటన మరొక ముందే శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు పాత బస్తీలో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను దారుణంగా చంపేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 6వ వార్డుకు అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకుడు ఉస్తాద్ మహబూబ్ ఇంతియాజ్ ను హత్య చేయించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వైసీపీ నాయకుడు ఉస్తాద్ మహబూబ్, ఉమ్రాన్, జవాద్, ఇర్ఫాజ్ లపై హత్య కేసులు నమోదు చేశారు. నెల క్రితం ఇదే కర్నూలులో 2 టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు రౌడీ షీటర్లు హత్యాయత్నం చేశారు. అధికార పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేము అన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం నాయకులు, అంటే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించింది కాకుండా జిల్లా నాయకులందరూ కూడా ఒక పథకం ప్రకారం అలజడులు అల్లర్లతో భయభ్రాంతులు గురి చేసి మా నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ భయపడేయాలనుకుంటున్నారు. ఇది మీ కుట్రలో భాగం. ఆ కుట్రలో హత్య జరిగింది. మేము పోలీసు వారిని హెచ్చరిస్తున్నాము, అంటే కోరుకుంటున్నాము, మీరు అనుకుంటే ఇటువంటివి హత్యలు కానీ అరాచకాలు జరగకుండా ఆపగలరు. కానీ మీరు ఎందుకో మేము అనుకుంటున్నాము ఆపలేకపోతున్నారు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఎస్పీ గారికి కానీ డిఐజీ గారికి కానీ నగరంలో ఇలాంటివి జరగకూడదు. ఇంతియాజ్ అనే వ్యక్తి ప్రజల కోసము పోరాడి ఎంతో మందికి సేవ చేసుకుంటూ గతంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి తర్వాత టీడీపీలోకి కూడా రావడం జరిగింది. హంద్రీలో జరిగిన కబ్జాలకు ఎంకరేజ్మెంట్ జరిగినాయో దానికోసం కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. ఇదే తరుణంలో మర్డర్ జరగడం, మొన్న 2 నెలలు కూడా కాలే ఒక టీడీపీ కార్యకర్త మీద అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. మేము డిమాండ్ చేసేది ఎవరైతే ఈ కుట్ర ఎన్నిక ఉన్నారో వాళ్ళకి శిక్షించాలి. వైఎస్ఆర్ నాయకులు కావాల్సిన స్థానిక సంస్థల్లో వారికి అభ్యర్థులు లేక అభ్యర్థుల కోసం కనీసం ఇలాంటివన్నా చేస్తే కొంచెం మాకు ఏదో ఒక విధమైన మైలేజ్ వస్తుందని ఇబ్బంది పెడుతున్నారు. ఎలాంటిదైనా కానీ రౌడీ షీటర్లపై చర్య తీసుకొని వారిని వెంటనే కఠినంగా శిక్షించి నగర బహిష్కరణ చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం.